మంగ్లీ గారు, ఆవిడ తమ్ముడు శివ చౌహాన్ ఎదుర్కొంటున్న ఏదైతే 150 కోట్ల రూపాయల మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఉందో, సో దానికి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మంగ్లీ గారు అసలు ఎలా దొరికిపోయారు అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్ బై వన్ కొన్ని క్వెషన్స్ కూడా అవి కూడా రైజ్ చేద్దాం. తులసి చందు గారి గురించి ఈ వీడియోలో అస్సలు మాట్లాడను. లాస్ట్ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడేశాను. అండ్ ఆవిడ గురించి మాట్లాడాల్సిన ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. ఎందుకంటే షీ లాస్ట్ హర్ రెస్పెక్ట్ అనమాట. తన వీడియో కింద కామెంట్స్ చూస్తేనే తనకి అర్థం చేసుకుంటది. సో, డబ్బులు ఎవరికి చేతి చెప్పండి. సో, ఒక స్కామ్ చేస్తారు. లేకపోతే ఒక రూపాయో, రూ. 2 ఇస్తే ఒక వీడియో చేయమంటే మంచి డార్క్ లైటు, మంచిగా పాడ్‌కాస్ట్ మైకులు పెట్టుకొని, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు, సాడ్ మ్యూజిక్‌లేసుకొని సో, వీడియో చేసి పాడ్‌కాస్ట్ వీడియోలు చేసేవాళ్ళుంటారు. సో, మనకి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి, మనం ఏదైనా చెప్తే వినేవాళ్ళు ఉంటారు కాబట్టి గొర్రెల్లాగా. సో, వాళ్ళకి మనం ఏదైనా చెప్తే వింటారు అనే ఉద్దేశంతోటి సో, తులసి చంద్ గారు వీడియోస్ చేస్తుండొచ్చు. సో, ఐ డోంట్ నో. బట్ ఆవిడ కింద వీడియో కింద కామెంట్స్ చూస్తే ఆవిడకి అర్థమవుతది. సో, ఎంతమంది ఆవిడ వీడియోని తప్పుపడుతున్నారో, మీదకెళ్ళి ఆవిడనే తప్పుపడుతున్నారనేది ఆవిడకి అర్థమైద్ది. సో, ఇప్పటికి కూడా ఆవిడ రియలైజ్ అవ్వకపోతే మనకేం సంబంధం లేదు. సో, ఆవిడ ఇష్టం ఆవిడది. వన్స్ క్రెడిబిలిటీ కోల్పోతే సో, మళ్ళీ అది రావాలనుకున్నా, కావాలనుకున్నా దొరకదనమాట. సో, అది తులసి చంద్ గారిది. ఇక్కడితో ఆపేద్దాం. నెక్స్ట్ మంగ్లీ గారి దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ మంగ్లీ గారు ఎప్పుడైతే ఇష్యూ రైజ్ అయిందో ఆ ఇష్యూ జరిగిన తర్వాత మంగ్లీ గారు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చెప్పింది నాకు రమాకాంత్ మధు అనేవాడు ఎవ్వడో అస్సలు తెలియదు అన్నారు మంగ్లీ గారు. ఒక్క పర్సెంట్ కూడా తెలియదు అన్నారు. నేను సుబ్బారావు మీద కేసు పెట్టడానికి మాత్రమే వచ్చాను. ఈవెన్ ద రమాకాంత్ మధు లాంటి వాళ్ళు నాతో చాలామంది ఫోటోలు దిగున్నారు. వాళ్ళ ఇళ్ళకి చాలామంది ఇళ్ళకి నేను వెళ్ళి భోంచేసి వచ్చాను. మేబీ ఎల్లుండొచ్చేమో అసలు వెళ్ళలేదు అన్నట్టుగా మాట్లాడారు. దాని తర్వాత రమాకాంత్ మధు గారితోటి సో దిగిన ఫొటోస్ అవన్నీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. రమాకాంత్ మధు నాకు తెలుసు, మేబీ ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, భోంచేసాను అది ఇది అని చెప్పారు. సో దాని తర్వాత రమాకాంత్ మధుతో అది తప్పితే నాకు ఇంకో అసలు ఎటువంటి సంబంధం లేదు. ఈ స్కామ్కి కానీ అతనికి కానీ ఇంకా అతనితో కానీ ఇంకా ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పారు మంగ్లీ గారు. మళ్ళీ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మంగ్లీ గారి అకౌంట్లోకి రమాకాంత్ మధు ద్వారా డబ్బులు వచ్చాయి. మళ్ళీ సేమ్ డబ్బులు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రమాకాంత్ మధు అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. సో ఇదొకటి బయటకు వచ్చింది. ఇది వచ్చిన తర్వాత సో దీనికి మళ్ళీ మంగ్లీ గారు ఏం చెప్తున్నారంటే, నేను ఒక ఫ్లాట్ అమ్మాలనుకున్నాను, నా ఫ్లాట్ కొనాలనుకున్నాడు. సో ఆ ఫ్లాట్ అది దగ్గర మళ్ళీ కొనుక్కోలేదు, అందుకని తన డబ్బులు తనకి ఇచ్చేశాను అన్నట్టు మళ్ళీ మంగ్లీ గారు ఇక్కడ చెప్పారు. సో దాని తర్వాత మంగ్లీ గారు నిన్న మొన్న 2 ప్రెస్ నోట్లు రిలీజ్ చేశాడు. రీసెంట్గా 9 మంది చనిపోయారు ఆత్మహత్య చేసుకుని ఆ ఫినాన్స్ స్కామ్లో పాపం ఎవరైతే డబ్బులు పెట్టున్నారో 9 మంది చనిపోయారు. ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత మంగ్లీ గారు ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ పోస్ట్ కనిపించట్లేదు మంగ్లీ గారి అకౌంట్లో, ఎక్కడ కనిపించట్లేదు. మరి ఆ పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు మంగ్లీ గారు? బాధితుల తరపున నేను ఉంటాను, బాధితులకు అన్యాయం జరగకూడదు, బాధితుల తరపున నేను పోరాడతాను, పాపం బాధితులు అయ్యో పాపం అన్న మంగ్లీ గారు ఆ ప్రెస్ నోట్ ఎందుకు డిలీట్ చేశారు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి? సో దానికంటే ముందు కొన్ని అకౌంట్లో నేను అసలు రమాకాంత్ మధు ఇంటికి వెళ్ళి తినడమే నా పాపం అయిపోయింది, అసలు అలాంటి దుర్మార్గుడు అది ఇది అని చెప్పి మంగ్లీ గారు చెప్పారు. అప్పుడు మంగ్లీ గారు రమాకాంత్ మధు ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సంగతి, అదే రమాకాంత్ మధు స్కామ్లో ఇరుక్కున్నాడన్న సంగతి, రమాకాంత్ మధు అనే పేరు కంటిన్యూస్గా వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది కదా మంగ్లీ గారికి తెలుసుంటుంది కదా. అసలు ఈ సుబ్బారావు మీద కేసు పెట్టడానికి వచ్చినప్పుడు మంగ్లీ గారికి అసలు ఏం జరిగింది అనేది తెలిసే ఉంటుంది కదా. అప్పుడు మా రమాకాంత్ మధు ఫోటో చూపించుంటారు కదా, ఇతని వల్లే స్కామ్ జరిగింది. ఓకే, కాసేపు మంగ్లీ గారికి అసలు సంబంధమే లేదు అనుకుందాం, కోర్టులు డిసైడ్ చేస్తాయి ఎవరికి సంబంధం ఉంది ఏంటనేది, దాంట్లోకి వెళ్ళట్లేదు. మంగ్లీ గారికి తెలుసు కదా ఆ విషయం, రమాకాంత్ మధు ఎవరనేది చూడంగానే తెలుసుంటుంది కదా. సో మన దగ్గర ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నాడు, మళ్ళీ డబ్బులు మనం వెనక్కి ఇచ్చేసాము, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం భోజనం చేసేసాము, అతను మనతో మాట్లాడాడు, ఇవన్నీ తెలుసు కదా. మరి మంగ్లీ గారు మరి ఎందుకు ఆ రోజు ఆక్షన్ ఎందుకు చెప్పలేదు? ఇక్కడ పోలీసులు కానీ లేకుంటే సుబ్బారావు గారు కానీ ఎలా ఉంటుందంటే సగం ఎవిడెన్సెస్ మాత్రం ఇస్తారు, సగం ఇవ్వరు. సో దానికి ఉన్న అదే కంప్లీట్ ఎవిడెన్సెస్ అనుకో అని చెప్పి మంగ్లీ గారు బయటకు వచ్చి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈవిడ మాట్లాడింది తప్పు అని ప్రూవ్ చేస్తూ ఇంకొన్ని ఎవిడెన్సెస్ బయటకు వస్తాయి. అప్పుడు ఆవిడ కంప్లీట్గా లాక్ అవుతారు. అంటే అప్పుడు కూడా ఆవిడ తప్పు చేసినట్టు అర్థమవుతుంది అనమాట. సో అనిపిస్తుంది అనమాట, డౌట్ వచ్చింది అనమాట. సో అప్పుడు ఆవిడ ఇంట్రాగేట్ చేయడానికైనా కానీ లేదా ఆవిడ పేరు కూడా ఛార్జ్షీట్లో ఫైల్ చేయడానికైనా కానీ దెర్ ఇస్ ఎ ఛాన్స్, దెర్ ఇస్ ఎ స్కోప్. సో అందుకనే పోలీసులు ఎప్పుడూ పూర్తి సాక్ష్యాధారాలు ముందు పెట్టి ఏ వ్యక్తిని కూడా విచారించరు, సగం ఆధారాలు పెట్టి మాత్రమే విచారిస్తారు. ఆ సగం ఆధారాలతో వాళ్ళు ఎక్కడైనా దొరికితే అప్పుడు కంప్లీట్ ఆధారాలు బయట పెడతారు, వాళ్ళు చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయడం కోసం. ఇది ఆ ఇంట్రాగేషన్లో ఒక భాగం ఇది. సో మరి మంగ్లీ గారికి విషయం తెలియదేమో కానీ మంగ్లీ గారు ఇక్కడ దొరికేశారు.
ఈ విషయంలో కంప్లీట్గా దొరికేస్తారు. రమాకాంత్ మధు అనే వ్యక్తి మంగ్లీ గారికి తెలుసు, కానీ తెలియదు అన్నట్టు మాట్లాడారు మంగ్లీ గారు. కేసు పెట్టడానికి కూడా నాకు అసలు తెలియదు, చూద్దాం పెడదాం అన్నట్టు మాట్లాడారు. అప్పుడే మంగ్లీ గారిది అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ తమ్ముడు ఫేస్ చూపించి ఇతను ఆ డబ్బు లెక్క పెట్టింది, అసలు ఇతను అలాంటి పనులు చేసేవాడానా అని చెప్పి చూపెట్టారు. మీదకెళ్ళి దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారు. అమ్మవారి మీద ఒట్టేశారు, ఆంజనేయ స్వామి మీద ఒట్టేశారు, ఎవరైతే ఆ కమ్యూనిటీ వాళ్ళ కులదైవం ఎవరైతే ఉంటారో సేవాలాల్, సో ఆయన మీద ఒట్టేశారు. ఒట్టేసి అసలు రమాకాంత్ మధుకి మాకు సంబంధం లేదు అనే మాట మంగ్లీ వాళ్ళ తమ్ముడు చెప్పాడు. ఆస్కార్ అవార్డు ఏమన్నా ఉంటే ఈసారి హోల్డ్ చేసి పెట్టాలి ఈయన కోసం. ఎంత బాగా చెప్పాడంటే, అసలు ఎంత స్ట్రాంగ్గా చెప్పాడంటే దేవుడి మీద కూడా ఒట్టేశారు. మరి దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తారు సడన్గా అర్థం కాలేదు. ఇప్పుడు ఇలాంటి చెప్పిన తర్వాత ఆయన అకౌంట్లో డబ్బులు పడ్డాయి, 3 ట్రాన్సాక్షన్లు పడ్డాయి. మంగ్లీ గారి రమాకాంత్ మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అనే వ్యక్తి అకౌంట్కి డబ్బులు పడ్డాయి. శివ చౌహాన్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు, నా పేరు కాదు, శివ బండి అనే పేరు ఉంది, సో శివ బండి అనే పేరు ఉండేసరికి నా పేరు అని చెప్తున్నారు శివ చౌహాన్ అని. మరి అసలు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో, మా కుటుంబం మీద ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారో, మేము ఏం చేసాం అది ఇది అని చెప్పి సో కాల్డ్ మంగ్లీ గారు అవ్వచ్చు, శివ చౌహాన్ అవ్వచ్చు, వీళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళకున్న స్ట్రాంగెస్ట్ ఏంటంటే క్యాస్ట్. ఆ క్యాస్ట్ని ముందు పెట్టి మాట్లాడుతున్నారు ప్రతిసారి. మంగ్లీ గారు కూడా లాస్ట్ టైం ఆ క్యాస్ట్ని ముందు పెట్టే మాట్లాడారు. క్యాస్ట్ తీసుకురాకుండా మంగ్లీ గారు మేబీ సుబ్బారావు గారి మీద ఫైట్ చేస్తుంటే అప్పుడు కనీసం ఆలోచించుండేవాళ్ళు, మేబీ మంగ్లీ గారికి సంబంధం లేదు అని. ఎప్పుడైతే మంగ్లీ గారు క్యాస్ట్ని ముందు పెట్టి మాట్లాడారో, సో చాలామందికి భయపడతారు, ఎవ్వరు మాట్లాడరు అంత ధైర్యంగా. ఎందుకంటే ఆ క్యాస్ట్కి ఉన్న పవర్స్ అలాంటివి, ఆ క్యాస్ట్కి ఉన్న చట్టాలు అలాంటివి. అంత ఈజీగా ఒక మాట దాటి మాట్లాడలేం మనం. సో అందరూ తగ్గుంటారు, ఎవరు మాట్లాడరు, తగ్గుతారు అనే ఒక దాంతో మంగ్లీ గారు ఆ క్యాస్ట్ కార్డుని తీసుకొచ్చారేమో అని అనిపించింది. అక్కడ క్యాస్ట్ కార్డు తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా కానీ తప్పు చేస్తే తప్పే. ఎందుకంటే చనిపోయింది 9 మందిలో మెజారిటీ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళే. అండ్ మంగ్లీ గారి మీద పోరాడుతున్న సంపత్ నాయక్ కూడా ఆ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తే. ఎవరైతే మోసం చేశారో ఇంకో రమాకాంత్ మధు వాళ్ళు, సో వాళ్ళు కూడా అదే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే. అందరూ ఒకటే క్యాస్ట్. సేమ్ క్యాస్ట్లో మోసాలు చేసుకుంటారా? సో సేమ్ క్యాస్ట్లో వాళ్ళు మోసాలు చేసుకుంటే వేరే క్యాస్ట్ వాళ్ళు లేదా వేరే రిలీజన్ వాళ్ళు, సో వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు మోసం చేసుకున్నారా, మనకి ఎందుకని చెప్పి సైలెంట్గా ఉంటారా? ఉండాలా? ఉండరు కదా. సో మాట్లాడతారు ప్రతి ఒక్కరు. అండ్ మంగ్లీ గారు తప్పు చేశారు కన్ఫామ్గానే ఎవరు చెప్పట్లేదు. బట్ మంగ్లీ గారి మాటలు ఏవైతే ఆ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారో, ఆ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటే జనాలకి డౌట్ వస్తుంది అని చెప్తున్నాను. ఇప్పుడు మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు నాకు అసలు సంబంధమే లేదు, రమాకాంత్ మధుతో ఫోటో చూపించి ఆ ఫోటో ఎందుకు దిగాను అనేది ఆయన చెప్తున్నాడు, వేరే వర్షన్ ఒకటి చెప్తున్నాడు. బట్ ఆయన అకౌంట్లోకి 3 సార్లు ట్రాన్సాక్షన్ పడిన వెంటనే అమౌంట్ విత్డ్రా చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు రమాకాంత్ మధు అకౌంట్లోంచి దీనికి ఏదో నాకు తెలియదు ఎలా పడిందని రేపు చెప్పాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరైనా మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా, మీరు అవ్వచ్చు నేను అవ్వచ్చు, మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనుకోండి, వేరే వాళ్ళు ఎవరివో, మనం వెంటనే విత్డ్రా చేస్తామా? ఉంచుతాం, అలాగే 1 రోజు ఉంచుతాం, 2 రోజులు ఉంచుతాం, 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు అలాగే ఉంచుతాం. సో ఎవ్వరు ఆ డబ్బుల గురించి మనకు ఫోన్ చేయకపోయినా, మన అకౌంట్లోంచి ఆటోమేటిక్గా మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి రివర్ట్ అవ్వకపోయినా అప్పుడు మనం యూస్ చేసుకుంటాం. ఓకేనా? అది ఎంత పెద్ద అమౌంట్ అయినా కానీ. అలాంటిది సెలబ్రిటీల అకౌంట్లకి అన్నోన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే, అది కూడా ల్యాక్స్లో క్రోర్స్లో జరిగితే, సో డెఫినెట్లీ వాళ్ళు సైబర్ క్రైమ్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే రేపొద్దున మళ్ళీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయేమోనన్న ఒక అనుమానంతో, సో సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సైబర్ క్రైమ్కే కంప్లైంట్ ఇస్తారు. సో లేదా వాళ్ళ బ్యాంకుకి వెళ్ళి అసలు ఈ ట్రాన్సాక్షన్స్ ఏంటి అవి ఏని మాట్లాడుకుంటారు, తెలుసుకుంటారు. అలాంటిది శివ చౌహాన్ నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఒక వారం రోజులు ఎదురు చూస్తారేమో, ఆయన వెంటనే ఇమ్మీడియట్గా అదే రోజు అదే పూట మరి ఎందుకు విత్డ్రా చేశారు డబ్బులు? మరి ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్కి మరి శివ చౌహాన్ గారు ఏం సమాధానం చెప్తారు? నిన్న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి సో ఆయన కావాల్సిన నెరేటివ్ అంతా ఆయన చెప్పుకున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? నేను మళ్ళీ అగైన్ అదే చెప్తున్నాను. సో వీళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెడితే, వీళ్ళు ఎన్ని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే, మంగ్లీ గారు అవ్వచ్చు, వాళ్ళ తమ్ముడు అవ్వచ్చు, పోలీసులు అన్ని సాక్ష్యాలు బయట పెడుతూ ఉంటారు. ఇది పోలీసులు వర్సెస్ మంగ్లీ గారు జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేస్తుంటారు. మీడియాలో ట్రయల్ నడుస్తూ ఉంటుంది, కోర్టులో నడిచేది పక్కన పెట్టండి, మీడియాలో ట్రయల్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అన్ని వేళ్ళు మంగ్లీ గారి వైపే చూపిస్తూ ఉంటాయి ఇప్పటికీ కూడా. ఎందుకంటే బాధితుల తరపున నేను పోరాడతాను, బాధితులకు నేను అండగా ఉంటాను అని చెప్పిన మంగ్లీ గారి స్టేట్మెంట్ అసలు కనిపించట్లేదు. ఎక్కడ సత్యమేవ జయతే అని ఉంటుంది ఆ స్టేట్మెంట్లో, అది కనపట్లేదు. మంగ్లీ గారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో డిలీట్ చేశారో మరి ఏమో తెలియదు. రమాకాంత్ మధు గురించి దుర్మార్గుడు, దుష్టుడు అని మాట్లాడుతున్న మంగ్లీ గారు, మరి రమాకాంత్ మధు గారు అసలు ఎవరో నాకు తెలియదని ఎందుకు చెప్పారు మంగ్లీ గారు స్టార్టింగ్లో? అతనితో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అతనితో దిగిన ఫోటోలు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసింది అవన్నీ చూపిస్తే
అప్పుడు ఒప్పుకుంటున్నారు. చూపిస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. చూపించుకోక ముందు కదా మన నిజాయితీ అనేది మనం ప్రూవ్ చేసుకోవాల్సింది. నాకు తెలుసు, ఇంతవరకు మాత్రమే తెలుసు, ఇంతే తెలుసు అని ఎందుకు చెప్పట్లేదు మంగ్లీ గారు? శివ చౌహాన్ గారైనా కానీ ఎందుకు అట్లా చెప్పలేదు? బాధితులు చెప్తున్నారు కదా క్లియర్‌గా. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు శివ చౌహాన్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉందని వాళ్ళు చెప్తున్నారు కదా! మరి బాధితులకి ఏం సమాధానం చెప్తారు? ఈ రమాకాంత్ మధు అనే అతను కూడా అతని చేత కూడా బయటకొచ్చి అతను కూడా ఒక నెరేటివ్ చెప్పాడు. ఇప్పుడు ఆ నెరేటివ్స్ అన్నీ కరెక్టా కాదా అనేది పక్కన పెడితే దాన్ని బేస్ చేసుకొని కూడా కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఆళ్ళకి నచ్చింది, ఆళ్ళకు తోచింది వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్‌లోనే మాట్లాడాను వాళ్ళ గురించి. ఇప్పుడు మంగ్లీ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇన్ని క్వెషన్స్‌కి మంగ్లీ గారి దగ్గర సమాధానం ఏంటి? మీరు పాటలు అద్భుతంగా పాడతారు. మీ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. ఓకేనా? అండ్ నెక్స్ట్ అదే మంగ్లీ గారు ఈషా ఫౌండేషన్ గురించి అదే సదర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ దాంట్లో మాట్లాడారు. నాకు వాళ్ళకి టచ్ పోలేదు, టచ్ ఉంది, నాకు పిలిచారు అని. బట్ అదే ఈషా ఫౌండేషన్‌కి సంబంధించిన వాళ్ళు చాలా క్లియర్‌గా మెన్షన్ కూడా చేశారు వాళ్ళు. మేము మంగ్లీ గారికి అప్రోచ్ అవ్వలేదు ఈసారి అని చెప్పి వాళ్ళే చెప్పారు. మరి దీనికి మంగ్లీ గారు ఏం సమాధానం చెప్తారు? ఎందుకు ఈ ఫేక్ నెరేటివ్స్ అన్నీ సృష్టిస్తారు ఎందుకు? దేనికోసం? మంగ్లీ గారి ఇన్వాల్వ్‌మెంట్ లేదు అనుకుందాం కాసేపు. అసలు లేదనే అనుకుంటాం. బయటకొచ్చి గట్టిగా మాట్లాడాలి కదా! ఆ రోజే మాట్లాడుండొచ్చు కదా! ఆ రోజే రమాకాంత్ మధు మీద కంప్లెయింట్ ఇచ్చుండాల్సింది కదా! ఫస్ట్ క్వెషనే అక్కడ స్టార్ట్ అవుతది. తనకి సంబంధం లేకుండా తన పేరుని ఇన్వాల్వ్ చేసి ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంది అన్నప్పుడు కనీసం కాషన్ కిందైనా కానీ రమాకాంత్ మధు అనే వ్యక్తి మీద ఈవిడ కంప్లెయింట్ ఇవ్వలేదు. తర్వాత ఇంత జరిగిన తర్వాత, ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కంప్లెయింట్ ఇస్తాను, రమాకాంత్ మధు దుర్మార్గుడు, దుష్టుడు అని మాట్లాడుతున్నారు. నిజాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి. దీంట్లో ఇంకొక పొలిటికల్ యాంగిల్ ఎందుకు ఉందంటే ఇంకొక పొలిటికల్ యాంగిల్ చెప్తాను. మంగ్లీ గారు షీ ఈజ్ అఫిలియేటెడ్ ఆర్ షీ ఈజ్ రిలేటెడ్, మేబీ షీ ఈజ్ సింపథైజర్ టువార్డ్స్ వైసీపీ పార్టీ. ఓకేనా? ఇప్పుడు వైసీపీ పార్టీ మంగ్లీ గారుకి కొంచెం సింపతి. మంగ్లీ గారు వైసీపీ పార్టీ లాస్ట్ టైం వైసీపీ పార్టీలో మంగ్లీ గారు ఏదో సంథింగ్ వర్క్ చేశారు అనుకుంటాను. గవర్నమెంట్ తరపున కూడా ఏదో దేనికో ప్రోటోకాల్ కూడా ఇచ్చినారు ఆవిడకి. ఇప్పుడు దానికి అందుకని చెప్పి మేబీ టీడీపీకి సంబంధించిన కొన్ని మీడియా ఛానల్స్ ఈవిడ మీద గట్టిగా ఫోకస్ చేస్తే గట్టిగా ఆవిడని క్వశ్చన్ చేస్తున్నాయి, ఆవిడని తప్పు పడుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే సదర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి ఆ మీడియా ఛానల్స్కి పడదు. కాబట్టి వాళ్ళు మంగ్లీ గారిని వేలెత్తి చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మంగ్లీ గారికి సపోర్ట్గా ఆవిడ రావాలి. వాళ్ళ ఈగోల మధ్య నలిగిపోతుంది బాధితులు. 9 మంది చనిపోయారు. డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు. కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరగాలి, జరుగుతుంది కూడా. లేకుంటే ఇంత రాదు కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే నాకు తెలిసి ఐ హోప్ చాలా గట్టిగానే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు అనకుండానే ఉండాలని కోరుకుందాం కూడా. బట్ మంగ్లీ గారు స్టార్టింగ్ నుంచి ఒకటే మాట మీద తనకి తెలిసిన నిజం అంతా బయటికి చెప్పేసి ఉండుంటే బాగుండేది. లేకుంటే ఇప్పుడు మంగ్లీ గారిని కూడా అనుమానించాల్సి అవసరం వస్తుంది. అండ్ వాళ్ళ తమ్ముడు గారికి అయితే మాత్రం అప్పుడైనా అవ్వచ్చు మంగ్లీ గారు ఈ ఫేస్ అని అన్నప్పుడు అతను పెట్టిన ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, లేదా నిన్న శివ చౌహాన్ గారు బషీర్బాగ్ ఆ ప్రెస్ క్లబ్లో పెట్టిన దానికి అవ్వచ్చు, దాని తర్వాత పోలీసులు ఆ ట్రాన్సాక్షన్ బయట పెట్టింది అవ్వచ్చు. ఇవన్నీ చూస్తే ఆస్కార్ అవార్డు ఇవ్వాలేమో అని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. ఓవరాల్గా ఇది నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. జై హింద్.